శాండిస్ స్టాక్ $3,000కి వెళ్తుందా లేదా ఈ వీడియోలో చెక్ చేద్దాం. శాండిస్ స్టాక్ ఇన్వెస్టర్స్కి 30x రిటర్న్స్ ఇచ్చింది. యాజ్ ఆఫ్ నౌ $1,300 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ అప్రిసియేషన్ హైప్ వల్ల వచ్చింది కాదు, ఏఐ మెమరీ సూపర్ సైకిల్ వల్ల. శాండిస్ ప్రాఫిట్ పర్ షేర్, ఆల్సో నోన్ యాజ్ EPS, went from 77 cents 2 quarters ago to $25 in recent quarter. అంటే ప్రాఫిట్ ఆల్మోస్ట్ 30 టైమ్స్ పెరిగింది అండ్ స్టాక్ ఆల్సో వెంట్ అప్ అకార్డింగ్లీ. నెక్స్ట్ క్వార్టర్కి శాండిస్క్ ఇస్ గైడింగ్ ఫర్ నాన్ గ్యాప్ EPS ఆఫ్ $33. ఇది చాలా పెద్ద రైజ్. ఈ $30 పర్ క్వార్టర్ ప్రాఫిట్ కంటిన్యూ అయితే $120 పర్ ఇయర్ ప్రాఫిట్ పర్ షేర్ వస్తుంది. కరెంట్ ఉన్న $1,300 స్టాక్ ప్రైస్తో పోలిస్తే PE రేషియో 11 దగ్గర ఉంటుంది. ఇది చీప్ ఫర్ అ కంపెనీ దట్ ఈస్ గోయింగ్ త్రూ అ సూపర్ సైకిల్. 2027కి SanDisk is expected to get to $200 EPS on the higher side and $105 on the lower side. In reality, EPS మధ్యలో $150 దగ్గర రావచ్చు అని నా ఒపీనియన్. AI మెమరీ సూపర్ సైకిల్ 2028కి కూడా కంటిన్యూ అయితే మార్కెట్ క్యాన్ ఈజీలీ అప్లై అ 30 మల్టిపుల్ విచ్ గెట్స్ SanDisk a price of $3,000. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మనకి ఈ క్లారిటీ వస్తుంది. శాండిస్ ఎర్నింగ్స్ రిపోర్ట్స్ చేసినప్పుడు మోర్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అలాంగ్ విత్ దేర్ డాలర్ వాల్యూ రివీల్ చేస్తే ఇది జరుగుతుంది. బట్ ఏఐ మెమరీ సూపర్ సైకిల్ 2028 వరకు ఉంటుందా లేదా ఈ ఇయర్ అయ్యాక ఎండ్ అవుతుందా అనేది మనకైతే తెలియదు. సో ఓవరాల్గా నా ఉద్దేశంలో స్టాక్ చీప్ ఇఫ్ ద కరెంట్ ఎర్నింగ్స్ కంటిన్యూ. ఇఫ్ నాట్ స్టాక్ పడిపోవచ్చు బాగా. For this reason, I'm watching the stock earnings more closely from now on, and I may buy if there is a big pullback. Let me know what you're doing. Please note, this is not a financial advice. Please do your own due diligence before buying or selling stocks.